డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఆర్టీసీ డిపోలో భారీ నగదు గల్లంతు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డిపోలో పనిచేస్తున్న ఓ క్లర్క్ గత 2 ఏళ్లుగా సుమారు 30 లక్షల రూపాయల వరకు నగదు గల్లంతుకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల డిపో మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన మూర్తికి అనుమానం రావడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు రికార్డులు, నగదు లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై డిపో మేనేజర్ మూర్తి రామచంద్రాపురం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ అనంతరం నగదు గల్లంతు ఎంత మేరకు జరిగింది, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంగళవారం నాడే మాకు ఇలాంటి ఇష్యూ జరిగింది. మాకు అనుమానం వచ్చి ఈ డబ్బుల విషయంలో, పేమెంట్స్ విషయంలో డౌట్ వచ్చి చెక్ చేయగా అతను మా దగ్గర పనిచేసి డీసీ ఎర్నింగ్స్ ఏపీకే రావు అని అతను తప్పు చేసినట్టుగా నిర్ధారించడం అయింది. దాని మీద పూర్తి ఎంక్వైరీ మా ఆడిటర్స్ అది చేయగా తప్పు చేశాడు, డబ్బులు తీసుకోవడం జరిగిందని నిర్ధారించడం అయిపోయింది. దాని తర్వాత మాకు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వడం జరిగింది. అతను ఆ రోజు నుంచి ఇంకా కనపడకుండా పారిపోవడం జరిగింది. డ్యూటీకి రావడం మనిషి అదే ఇప్పుడు రోజుకి ఒక 10 మంది డ్రైవర్స్ డ్యూటీకి వెళ్ళారనుకోండి, వాళ్ళు 10 మంది కాకుండా ఇంకొక 5గురు వెళ్ళినట్టుగా, ఇంకొక 5గురిని యాడ్ చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా అతను